సో గైస్ మన సబ్స్క్రైబర్ ఐకార్స్లో కార్ కొనేకి వచ్చారు. సో వాళ్ళ ఫీడ్బ్యాక్ తెలుసుకుందాం. సో హలో అండి. హలో మ్యామ్, ఐకార్స్లో కార్ కొనేకి వచ్చారు కదా. అవును. సో ప్రైజింగ్ ఎలా అనిపించిందండి? ప్రైజింగ్ మంచిగానే ఉంది. కార్స్ కూడా ఒక 2-3 చూసాము. దాంట్లో ఫైనలైజ్ చేసుకుందామని చూస్తున్నాం. చూపించడం కూడా అంత మంచిగా సో చూపిస్తుంది. ప్రైస్ ఎలా అనిపించింది? ఇక్కడ ప్రైస్ ఎలా అనిపించింది? మన మాదాపూర్లో ప్రైస్ ఎలా అనిపించింది? బడ్జెట్లోనే ఉన్నాయనిపిస్తుంది. అంతేనా? సో ఏ కార్స్ చూసారండి? మేము హోండా చూసాము, i20 యాస్టా చూసాము. ఓకే, ఆ రెండిట్లో ఒకటి ఫైనల్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే. సో ప్రైస్ ఇక్కడ తక్కువ అనిపించిందా ఎక్కువ అనిపించిందా? ప్రైస్ బెటరే, బడ్జెట్లోనే ఉందనిపిస్తుంది. బడ్జెట్లో ఉన్నాయా? ఓకే అన్న, ఫైనల్గా మీరు సబ్స్క్రైబర్ ఉన్నారు. అవును. సో మన ఛానల్ చూస్తుంటారా? నేను రెగ్యులర్గా ఫాలో అవుతాను. అవునా? సో ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా రిఫర్ చేయాలంటే మన ఐకార్స్ బ్రాండ్ని ప్రమోట్ చేయొచ్చంటారా? చేయొచ్చు, పక్కా చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మేము వేరేది ఎక్కడికి వెళ్ళినా సరే ముందు మీ వీడియో చూసుకొని వెళ్తాము. అవునా? మాకు మెయిన్ మీరే ట్రస్టెడ్ అనమాట. అంతేనా? ఇప్పుడు వచ్చే ముందు కూడా ఒక 1 అవర్ బ్యాక్ అన్ని చెక్ చేసుకొని ఏమైనా రీసెంట్ వీడియో రిలీజ్ అయిందా అనుకుని వచ్చాము. ఓకే. ఇక్కడైతే ఐకార్స్లో అయితే బడ్జెట్ పరంగా ఫ్యామిలీస్కి అయితే బెటరే. సో ఫైనల్గా ఎవరికైనా రిఫర్ చేయాలంటే మీ ఫ్రెండ్స్ చేయొచ్చంటారా? పక్కా చేయొచ్చు. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ. సో గైస్ మనతో పాటు ఒక సబ్స్క్రైబర్ ఉన్నారు, కార్ కొనడానికి వచ్చారు. సో వాళ్ళ ఫీడ్బ్యాక్ తెలుసుకుందాం. హలో అన్న. హలో అండి. మీ పేరండి? విజయ్ అండి నా పేరు. సో ఐకార్స్లో కార్ కొనడానికి వచ్చారు కదా. అవునండి. సో ప్రైజింగ్ ఎలా అనిపించిందండి? ప్రైజింగ్ ఓకే అండి, రీజనబుల్ ఉంది. వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా వాళ్ళు మైలేజ్ అవన్నీ కూడా చెప్పిన విషయాలు కూడా కరెక్ట్గా ఉన్నాయి. ఓకే. సో ప్రైస్ ఎలా అనిపించింది? ఇక్కడ మాదాపూర్లో చాలా ఉంటాయి కదా ఆఫీసెస్లో. ప్రైస్ కూడా మంచి రీజనబుల్ ఉంది. నేను వేరే చోట కూడా చూశాను. సో ప్రైస్ రీజనబుల్ ఉంది. మేము క్విడ్ కార్ తీసుకోవడానికి వచ్చాము. టెస్ట్ డ్రైవ్ కూడా ఇచ్చారు వాళ్ళు. సో నైస్ అప్రోచ్. ఓకే అండి. సో ఎవరికైనా ఐకార్స్ షోరూమ్ని ఎవరికైనా రిఫర్ చేయాలంటే చేయొచ్చంటారా? చేయొచ్చండి. మంచిగా ఉన్నాయి కార్స్ కూడా, ఎక్కువ మోడల్స్ ఉన్నాయి, చాలా కవర్ అయినాయి. అవునా? మేము యాక్చువల్లీ మారుతి కొందాం అనుకుని వచ్చాము. ఇవి కూడా చూపించారు, గేర్ అన్నీ కూడా ఉన్నాయి మోడల్స్. ఓకే, నైస్ అప్రోచ్. సో ఎలా తెలుసు ఐకార్స్? యూట్యూబ్లో చూస్తారా అక్కడ? లేదండి, మాదాపూర్ ఇక్కడ రెగ్యులర్గా వస్తుంటాము, డైరెక్ట్గా వచ్చేసాం. ఓకే, థ్యాంక్ యూ. ఇవాళ కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను. ప్రజెంట్ మనం ఐకార్స్ మాదాపూర్ 100 ఫీట్ రోడ్లో ఉన్నాము. ఎవరైతే బడ్జెట్ ఫ్రెండ్లీ, సో తక్కువ ప్రైస్లో కార్ కావాలంటే మీరు ఐకార్స్కి రావాల్సిందనమాట. వీళ్ళ దగ్గర 1.5 lakhs నుంచి 10-15 lakhs వరకు కార్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఎంప్లాయీతో మాట్లాడి, సో ఈరోజు ఒక 15-20 కార్స్ ఒక కొత్త కార్స్ వచ్చాయని చెప్పారు. సో ఏమేమి కార్స్ వచ్చాయి, సో వాడి ప్రైస్ చూద్దాం రండి. ఎంప్లాయీ వలి ఉన్నారు. ఇక్కడ ఐకార్స్లో ఏమేమి కార్స్ ఉన్నాయి వాడి ప్రైస్ చూద్దాం. హాయ్ బ్రో. హాయ్. మన ఐకార్స్లో కొత్త కార్స్ వచ్చాయని చెప్పి మీ బాస్ ఫోన్ చేశారు. ఓకే. సో ఏమేమి కార్స్ ఉన్నాయి బ్రో? కొత్త కార్స్ వచ్చాయి. అసలు ఐకార్స్లోనే ఎందుకు కొనాలి వెహికల్ అనే డౌట్ ఎవరికైనా వస్తుందా మీకు? వీడియో చూసేటప్పుడు ఎవరికైనా కస్టమర్స్కి చాలా మంది కామెంట్ చేస్తున్నారా ఎందుకు కొనాలి అని? మన దగ్గర వచ్చేసి 100% నాన్ యాక్సిడెంటల్ ఉంటుందండి, నాన్ ఫ్లడ్డెడ్ ఉంటుంది. మీకు ఇంజిన్ రిపేర్ అయిన వెహికల్ ఉండదు, ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్ ఉండదు. మీరు ఏదైనా వెహికల్ తీసుకున్నారు మా దగ్గర అంటే 100% జెన్యూన్ వెహికల్ ఉంటుంది. అలానే ఫైనాన్స్ కూడా దొరికిద్ది. కొంతమంది ఏంటంటే ఫైనాన్స్ కూడా చూస్తూ ఉంటారు, అందరు క్యాష్లో తీసుకోవాలని లేదు కదా. కొంతమంది సిబిల్ ఉంటుంది, కొంతమందికి సిబిల్ ఉండదు. సిబిల్ ఉన్న వాళ్ళకి వచ్చేసి మేము బ్యాంకులో ఇప్పిస్తాము, సిబిల్ లేని వాళ్ళకి వచ్చేసి ప్రైవేట్ ఫైనాన్స్ ఇప్పిస్తాము. మీకు ఎలా అయినా కూడా మన దగ్గర వెహికల్ తీసుకున్నారంటే 100% ట్రస్టెడ్ వెహికల్ దొరికిద్ది. వాళ్ళు ఫస్ట్ కార్ ఏం చూపిస్తారు? ఎవరైనా బెలోనో వెహికల్ ఆటోమేటిక్ 4 lakhsలో చూస్తున్నట్లయితే మన దగ్గర వెహికల్ ఉందండి. 2016 మోడల్ 17 రిజిస్ట్రేషన్ వెహికల్, జిటా వేరియంట్. ఇది తిరిగింది వచ్చేసి 65,000 తిరిగింది, పెట్రోల్ వెహికల్. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 4,80,000 అంటున్నారు. బెస్ట్ అండ్ బెస్ట్ ట్రై చేస్తే 4,10,000లో క్లోజ్ చేస్తాం. 4,10,000లో బెలోనో ఆటోమేటిక్ వెహికల్ వస్తుంది మీకు. 2016 మోడల్ 17 రిజిస్ట్రేషన్. సో గైస్, చాలా మంది మారుతి బెలూనో కార్స్ కడుతున్నారు. 2016 మోడల్ పెట్రోల్ ఆటోమేటిక్ కార్. అది ఎవరైతే ఆటోమేటిక్ కార్ కావాలి, ఒక 4 lakh బడ్జెట్లో కార్ కావాలంటే ఇది ఒక బెటర్ కార్ అనమాట. సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఎలా ఉంది బ్రో కండిషన్? ఎక్సలెంట్ కండిషన్ ఉందండి వెహికల్ అయితే. సో ఒక్కసారి ఇంటీరియర్స్ చూపిస్తే ఎలా ఉందో. సో గైస్, మారుతి బెలూనో ఇంటీరియర్ చూడొచ్చు. సో చాలా అంటే చాలా బాగుంది. ఆటోమేటిక్ వెహికల్, 2016 మోడల్. సో పెట్రోల్ ఆటోమేటిక్ ఇది. సో కార్ బాగానే ఉంది బ్రో. ఎక్సలెంట్ కండిషన్ ఉందండి వెహికల్ అయితే. రావట్లేదు ఇప్పుడు ఫైనల్గా 4 lakhsలో వస్తుందా? 4,10,000లో క్లోజ్ చేసేస్తాను మీకు బెలూనో వెహికల్ ఆటోమేటిక్ మళ్ళీ. సో గైస్, మనకు 4,10,000లో మారుతి బెలూనో ఆటోమేటిక్ కార్ వస్తుంది. సో ఏమాత్రం మిస్ చేసుకోకండి, వెంటనే ఫోన్ చేయండి. నెక్స్ట్ వెహికల్, నెక్స్ట్ హోండా సిటీ అండి. హోండా సిటీ డీజిల్ వెహికల్ చాలా మంది అడుగుతుంటారు. మన దగ్గర సన్ రూఫ్ వెహికల్ ఉంది 4 lakhsలో. 2014 మోడల్, సన్ రూఫ్, టాప్ ఎండ్ మోడల్, డీజిల్ వెహికల్. 1,30,000 తిరిగింది వెహికల్ వచ్చేసి, విఎక్స్ వేరియంట్.
ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 5,10,000 అంటున్నారు. మీరు ఈ వీడియో చూసి వచ్చారంటే 4,30,000 క్లోజ్ చేస్తాం. 4,30,000 ఓన్లీ సన్ రూఫ్ వెహికల్. 14 మోడల్. సో గైస్ 2014 మోడల్. సో హోండా సిటీ డీజిల్ వెహికల్, ఇది డీజిల్ మాన్యువల్లో. సో డీజిల్ కాబట్టి మనకు చాలా రేర్గా దొరుకుతాయి. సో చాలా ఎక్కువ ప్రైస్ ఉంటుంది డీజిల్లో, బట్ ఇది చాలా అంటే చాలా తక్కువలో అయితే వస్తుంది. సో మనకు 4,30,000 గైస్. 4,30,000 అంటే రియలీ సో చాలా అంటే చాలా మంచి ప్రైస్. ఒక్కసారి ఇంటీరియర్ చూపిస్తాం. సో గైస్ హోండా సిటీ ఇంటీరియర్ చూడొచ్చు. సో చాలా అంటే చాలా బాగుంది. సో ఎంత సూపర్ ప్రైస్? 4,30,000 ఓన్లీ డీజిల్ వెహికల్, టాప్ అండ్ మోడల్. సో 14 డీజిల్ మాన్యువల్. సన్ రూఫ్ ఉంటుందా? సన్ రూఫ్ కూడా. ఓకే. సో గైస్ 14 మోడల్. సో డీజిల్ మాన్యువల్ ఇది. సో విత్ సన్ రూఫ్ ఉంటుంది. సో ఇంటీరియర్ చాలా అంటే చాలా వెల్ కండిషన్తో ఉంది. సో కార్ ఎక్కడ డ్యామేజ్ ఏం కనిపించలేదు బ్రో? ఏం డ్యామేజ్ లేదండి. వెహికల్ తీసుకోవాలి, డీజిల్ పోసుకొని నడుపుకోవాలి అంతే బండి. సో గైస్ మనకు డీజిల్ వెహికల్. సో 4,30,000 అంటే చాలా అంటే చాలా మంచి ప్రైస్ అనమాట. వలి బ్రో 2 లక్షల లోపు కార్స్ ఏమున్నాయా? 2 లక్షల లోపు మీకు టాప్ అండ్ మోడల్ ఉందండి. మన దగ్గర ఫిగో ఉంది, 2014 పెట్రోల్ ఉంది, 1,11,000 తిరిగింది వెహికల్ వచ్చేసేసి. ఇది మనకి కంప్లీట్ టాప్ అండ్ మోడల్. మీకు అలో వీల్స్ ఉంటాయి, న్యూ టైర్స్ ఉన్నాయి. వెహికల్ అయితే జెన్యున్ 100% నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడ్డెడ్ అయితే ఉంది. మీకు బెస్ట్ అండ్ బెస్ట్ 1,95,000 క్లోజ్ చేస్తాం. సో గైస్ ఫోర్డ్ ఫిగో అది 1,95,000 కార్ వస్తుంది. టాప్ అండ్ మోడల్ ఇది. అది కూడా 14 మోడల్. సో పెట్రోల్ మాన్యువల్. పెట్రోల్ మాన్యువల్. సో గైస్ 14 మోడల్. ఎవరికైతే మనకు 14 మోడల్ కావాలి, కొద్దిగా మరి ఓల్డ్ మోడల్ అయితే కాదు కదా. సో 14 మోడల్. సో పెట్రోల్, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, అలో వీల్స్ ఉంటాయి, న్యూ టైర్స్ ఉంటాయి, వెహికల్ సేఫ్టీ ఉంటుంది. మీకు వెహికల్ ఏ ప్రాబ్లం లేదు బండి. సో 1,95,000. 1,95,000. ఇంకొకటి అండి, ఆటోమేటిక్ వెహికల్ మీరు 3 lakhsలో, ఓన్లీ 3 lakhsలో చూస్తున్నట్లయితే మన దగ్గర సెలెరియో వెహికల్ ఉంది, 2016 మోడల్. 2016 VXI ఆటోమేటిక్ ఉంది. ఇది వచ్చేసి 1,11,000 తిరిగిందండి. ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 3,95,000 అంటున్నారు. 3 lakhsలో క్లోజ్ చేస్తాం. 3 lakhs. 3 lakhs. సో గైస్ మారుతి సెలియరో ఆటోమేటిక్ వెహికల్. సో చాలా మంది ఆటోమేటిక్ కార్ కావాలంటున్నారు కదా 3 lakh బడ్జెట్ లోపే. సో ఇది మనకు 3 lakh బడ్జెట్ లోపే వస్తుంది. సో కార్ చాలా అంటే చాలా బాగుంది. డ్యామేజ్ ఏమైనా బ్రో? నాన్ యాక్సిడెంట్లు, నాన్ ఫ్లడ్డెడ్, మనకి ఇంజిన్ రిపేర్ అయిన వెహికల్ కాదు, ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్ కాదు. సో గైస్ మారుతి సెలియరో చూడవచ్చు, ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగుంది. ఆటోమేటిక్ వెహికల్. సో మన హైదరాబాద్ సిటీ ట్రాఫిక్కి ఆటోమేటిక్ అయితే బెటర్ అనమాట. సో కార్ చాలా బాగుంటుంది. ఇంకేమన్నా బ్రో ఇందులో ఫీచర్స్? ఇందులో అంటే మన పవర్ విండోస్ ఉంటాయి, టచ్ స్క్రీన్ ఉంది, రివర్స్ కెమెరా ఉంది, సీట్ కవర్స్ బాగున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఫైనల్గా 3 lakhలో వస్తుంది బ్రో. ఫైనల్గా 3 lakhsలో క్లోజ్ చేస్తాం. సో గైస్ ఎవరైతే 3 lakh బడ్జెట్లో కారు కావాలంటే ఇది ఒక బెటర్ కార్ అనమాట. సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు చెప్పండి మనకు ఇంకా 3.5 బడ్జెట్లో ఏమున్నాయా? మనకి ఆటోమేటిక్ వెహికల్ ఉందండి, గ్రాండ్ ఐటెన్ ఉంది, 2014 స్పోర్ట్స్ వెహికల్ అయితే ఉంది. ఓన్లీ 36,000 తిరిగింది వెహికల్ అంతే. అవునా? ఓన్లీ 36,000 తిరిగింది. పెట్రోల్ ఆటోమేటిక్. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 4,40,000 అంటున్నారు. బెస్ట్ అండ్ బెస్ట్ ట్రై చేసి మీకు 3,70,000 క్లోజ్ చేస్తాం. 3,70,000 ఆటోమేటిక్ గ్రాండ్ ఐటెన్. సో మోడల్ అది 2014. సో గైస్ 2014 మోడల్. సో ఆటోమేటిక్ వెహికల్. ఎవరైతే గ్రాండ్ ఐటెన్లో ఆటోమేటిక్ కార్ కావాలి, సో 3.7 బడ్జెట్లో కావాలంటే ఇది ఒక బెటర్ అనమాట. సో 3.7లో వస్తుందా? 3.7లో వస్తుంది. సో గైస్ చూడొచ్చు, ఇంటీరియర్ చాలా బాగుంది. సో గ్రాండ్ ఐటెన్ నియోస్ బ్రో. గ్రాండ్ ఐటెన్ ఓన్లీ. గ్రాండ్ ఐటెన్. సో 14 ఆటోమేటిక్. 14 ఆటోమేటిక్. సో గైస్ 2014 మోడల్. సో ఆటోమేటిక్ వెహికల్. సో కార్ చాలా అంటే చాలా బాగుంది. ఓన్లీ 36 డ్రివెన్ అండి అంతే, లెస్ డ్రివెన్. అంతేనా? చాలా నీట్ కండిషన్లో ఉంది వెహికల్ వచ్చేసి. కార్ చూడొచ్చు, కార్ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా కార్ రిపేర్ ఏముంటుందా? ఎటువంటి మనం 1 రూపీ కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. బండి తీసుకోవాలి, పెట్రోల్ పోసుకొని నడుపుకోవాలి అంతే. సో ఎంత ప్రైస్ వస్తుంది? 3,70,000. సో గైస్ మనకు 3,70,000 వస్తుంది. సో గ్రాండ్ ఐటెన్ ఇది. సో 14 మోడల్ ఆటోమేటిక్ వెహికల్. సో 3.7 అంటే చాలా మంచి ప్రైస్. నెక్స్ట్ వచ్చేసి మనకి మారుతి ఇగ్నిస్ ఉందండి. మారుతి ఇగ్నిస్ సిగ్మా వేరియంట్ ఉంది, 2017 మోడల్. 17 మోడల్. ఎవరైనా తక్కువ తిరిగిన వెహికల్ చూస్తున్నారు, 4 lakhs బడ్జెట్లో చూస్తున్నారు అంటే ఇది బెస్ట్ వెహికల్ ఉంది. ఓన్లీ 19,000 తిరిగింది బండి అంతే. అంతేనా? ఓన్లీ 19,000 తిరిగింది వెహికల్ వచ్చేసి 2017 సిగ్మా వేరియంట్ పెట్రోల్ వెహికల్. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 4,80,000 అంటున్నారు. బెస్ట్ అండ్ బెస్ట్ ట్రై చేసి 4 lakhsలో క్లోజ్ చేస్తాం. 4 lakhsలో 17 మోడల్. 2017 మోడల్. సో గైస్ 2017 మోడల్. సో మనకు 4 lakh బడ్జెట్ లోపే వస్తుంది. సో కార్ బాగానే ఉంది, డ్యామేజ్ ఏం లేదు. ఎటువంటి డ్యామేజ్ కానీ స్క్రాచెస్ కానీ ఏం లేదండి. సో ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగుంది. ఎవరికైతే 17 మోడల్
సో 4 lakh బడ్జెట్ లోపే కార్ కావాలంటే ఇది లెస్ డ్రివెన్ ఓన్లీ 19,000 ఓన్లీ. అంతేనా? 19,000 తిరిగింది బండి. షోరూమ్ ట్రాకేనా? షోరూమ్ ట్రాక్. ఓకే. సో గైస్ 70 మోడల్. సో మనకు 4 lakh బడ్జెట్లో కార్ కావాలి, తక్కువ తిరిగిన కార్ కావాలంటే ఇది ఒక బెటర్ కార్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి XL6 అండి. XL6 ఎవరైనా చూస్తున్నట్లయితే 2021 మోడల్ ఉంది మన దగ్గర వచ్చేసి. ఓన్లీ 62,000 తిరిగింది వెహికల్ వచ్చేసి. సింగిల్ ఓనరు, షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 9,50,000 అంటున్నారు. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసేసి మీకు 8,80,000 క్లోజ్ చేస్తాం. 8,80,000. సో మోడల్ అది 2021 జిటా వేరియంట్. సో గాయస్ మారుతి XL6 ఇది. సో 8,80,000 అంటే చాలా మంచి ప్రైజు. సో ఎవరికైతే మనకు మారుతి బ్రాండ్లో కార్ కావాలంటే ఇది ఒక బెటర్ కార్. మారుతి XL6 ఇది 6 సీటర్ కారు. సో కార్ చాలా బాగుంది. ఒకసారి ఇంటీరియర్ చూపిస్తాం మీకు ఎలా ఉందో. రావా బ్రో. గాయస్ మారుతి XL6 ఇది. ఇంటీరియర్ చాలా బాగుంది. సో 21 మోడల్ బ్రో. 2021 జిటా వేరియంట్. సో ఇంకేమన్నా ఇందులో ఫీచర్స్? దీనిలో వచ్చేసి మీకు పుష్ స్టార్ట్ బటన్ ఉంటుంది, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి, టచ్ స్క్రీన్ ఉంటుంది, అలై వీల్స్ ఉంటాయి. వెహికల్ అయితే మీకు ఏ ప్రాబ్లం లేదండి. లెదర్ సీట్స్, వెహికల్ అంతా జెన్యూన్ ఉంది, మంచిగా ఉంది బండి. చూడొచ్చు 6 సీటర్ కారు. కారు చాలా ప్రైస్ తక్కువలో వస్తుంది. సో 21 మోడల్ కదా? 2021 మోడల్. సో ప్రైస్ ఎంతలో వస్తుంది ఫైనల్ ప్రైస్? 8,80,000 వస్తుంది. 8,80,000. సో కొత్త కార్ ఎంత ప్రైస్? కొత్తది వచ్చేసి ఇది మనకి 14.5 ఉంది. సో గైస్ మనకు 14 lakhs ఉంటుంది. 14.5 lakhs అంటే కొత్త కారు. వేల ప్రైజు 8,80,000. ఇంకా ప్రైస్ నెగోషియేషన్ ఉంటుంది అనమాట. సో కార్ చాలా బాగుంది. నెక్స్ట్ కార్ నెక్స్ట్ XC700 చాలా మంది చూస్తుంటారండి, మనకి మన బడ్జెట్లో కావాలి అని. మన దగ్గర ఉంది 12 lakhs బడ్జెట్లో XC700 ఉంది. 12 lakhs? 12 lakhs ఓన్లీ. 12 lakhsలో 2022 మోడల్ ఓన్లీ 35,000 తిరిగింది బండి అంతే. సో గైస్ మహేంద్ర XUV 700 5 సీటర్ పెట్రోల్ ఇది వచ్చేసి. 5 సీటర్ అది? 5 సీటర్ పెట్రోల్ వెహికల్ 12 lakhsలో వస్తుందండి. ఓకే. సో 7 సీటర్ ఉంటాయి కదా 700 అది XUV 7 సీటర్ 5 సీటర్ కూడా ఉంటుంది దీనిలో. అవునా? ఓకే. సో గైస్ కార్ అయితే చాలా బాగుంది. లేటెస్ట్ మోడల్, జస్ట్ ఒక 4 years ఓల్డ్ మాత్రమే. సో 2022 మోడల్. 22 మోడల్ 35,000 లెస్ డ్రివెన్ వెహికల్. సింగిల్ ఓనరా? సింగిల్ ఓనర్. సో కార్ కండిషన్ బాగా ఉందా? నాన్ యాక్సిడెంట్లు, నాన్ ఫ్లడ్డెడ్ మీకు. ఓకే. మహేంద్ర XUV 700 ఇది 5 సీటర్ కార్ ఇది. సో కార్ మనకు 12 lakh బడ్జెట్లో వస్తుంది. సో కార్ బాగానే ఉంది. సో వేరియంట్ ఏదో ఇది? ఇది MX బిట్ వేరియంటా? 7 సీటర్ కార్స్ ఏమన్నాయా? మన దగ్గర 7 సీటర్ ఇన్నోవా వెహికల్ ఉందండి. 2012 మోడల్ ఉంది. V వర్షన్ ఉంది. 1,25,000 తిరిగింది వెహికల్ వచ్చేసేసి. ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 6,50,000 అంటున్నాడు. మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోండి 5,50,000లో క్లోజ్ చేస్తాం. సో 5,50,000. 5,50,000. సో ఏ ఇయర్ మోడల్ బ్రో? 2012 మోడల్. సో గైస్ 2012 మోడల్. సో మనకు 5,50,000 వస్తుంది. మనకు 5,50,000 వస్తుంది. ఇది ఎలా ఉంది పక్కన? ఎక్సలెంట్ కండిషన్ ఉందండి. నాన్ యాక్సిడెంటల్ ఉంది, నాన్ ఫ్లడ్డెడ్ ఉంది. మనకి ఇంజిన్ రిపేర్ అయిన వెహికల్ కాదు, ఇంజిన్ ప్రాబ్లం ఉన్న వెహికల్ కాదు. సో గైస్ టయోటా ఇన్నోవా ఇది. సో ఇంటీరియర్ చాలా బాగుంది. సో 12 మోడల్ బ్రో. 12 మోడల్ మనకి 1,25,000 తిరిగింది వెహికల్ వచ్చేసి. 5,50,000లో వస్తుందండి V వర్షన్. మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోండి వెహికల్ ప్రైస్ ఇంతకంటే తక్కువ ఉంటుందేమో. సో గైస్ మనకు 5,50,000 అంటే చాలా మంచి ప్రైస్. 6 సీటర్ అది. 7 సీటర్. సో గైస్ 7 సీటర్ కారు. సో మనకు 5.5 అంటే చాలా మంచి ప్రైస్. టైర్స్ కూడా 80% ఉన్నాయి. మీకు అలై వీల్స్ ఉంటాయి. మీకు వెహికల్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. బండి తీసుకోవాలి, డీజిల్ పోసుకొని నడుపుకోవాలి అంతే. సో డీజిల్ మాన్యువల్? డీజిల్ మాన్యువల్. సో గైస్ ఎవరైతే ఇన్నోవా కార్ కావాలి, ఒక 5 lakh బడ్జెట్లో కార్ కావాలంటే ఇది ఒక బెటర్ కార్ అనమాట. చూడండి అండి, ఐకార్స్ మాదాపూర్లో మోర్ దెన్ 10 to 12 కార్స్ కవర్ చేసాం. ఈ వెహికల్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇందాక మనకు వెహికల్ ప్రైస్ చెప్పారు వలి, తనతో కాంటాక్ట్ అవ్వండి. మీకు బెస్ట్ కార్ అయితే రిఫర్ చేస్తారు. సో గైస్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్ రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ అవుతుంటాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.